అఖిల భారత కిసాన్ మహాసభ 5వ జాతీయ మహాసభల సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ నాయకులు గౌరవనీయులు ఎన్జి రంగా గారికి, ప్రముఖ రైతు నాయకులు గౌరవనీయులు బెందాలం గౌరయ్య గారికి, రైతు నాయకులు గౌరవనీయులు గౌతు లచ్చన్న గారికి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు గౌరవనీయులు జొన్నలగడ్డ రామలింగయ్య గారికి, రైతు నాయకులు పుల్లెల శ్యామసుందర్రావు గారికి, మన ప్రాంత రైతు నాయకులు గోనుగుల తరుణాచారి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి మన సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ నాయకులు ఎన్జి రంగా గారిని కోరుతున్నాం. పూజ్య బాపూజీ ఆశీస్సులతో ఈ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మార్పు పద్మనాభం గారికి, అదేవిధంగా సన్నాహక కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కిసాన్ మహాసభలు ఈ ప్రాంతంలో జరుపుకోవడం వలన ఈ ప్రాంత రైతాంగ ఉద్యమాలకు ఎంతో ఊపునిస్తుంది. ఇది వాస్తవం. ఈ ప్రాంతంలో ఉవ్వెత్తున జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి ఈ మహాసభలు ఒక దిశను నిర్దేశిస్తాయి. ఈ అఖిల భారత 5వ కిసాన్ మహాసభలకు జాతీయ నాయకులు ఎందరో హాజరవుతున్నారు. జమీందారీ దోపిడీకి, పీడనకు గురైన రైతాంగాన్ని ఈ మహాసభలకు హాజరుపరచాలి. జాతీయ నాయకుల ప్రసంగాలు రైతాంగాన్ని ఉత్తేజపరుస్తాయి, సందేహమే లేదు. భారత మాతాకి జై, మహాత్మా గాంధీకి జై అంటూ నినదించాలి. కాబట్టి ఈ మహాసభల విజయవంతానికి మనమంతా ఎంతో శ్రద్ధతో కృషి చేయాలని కోరుతున్నాను. నమస్కారం. అఖిల భారత కిసాన్ మహాసభలు ఈ ప్రాంతంలో జరగడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో గౌరవప్రదమైనది. ఒకవైపు జమీందారీ పోలీసులు, మరోవైపు బ్రిటిష్ పోలీసులు ఉద్యమకారుల్ని వేటాడుతున్నారు. ఒక అఖిల భారత స్థాయి మహాసభ ఒక చిన్న గ్రామమైన పలాసలో జరగడం చాలా గొప్ప విషయం. మందసా రైతులు ఒంటరివారు కాదు, మందసా రైతుల వెనుక దేశ రైతాంగం అంతా ఉంది అన్న విషయం మందసా జమీందారికి తెలియజేయాలి. ఈ మహాసభలకి ప్రతి గ్రామం నుంచి కూడాను వేలాదిగా రైతుల్ని కదిలించాలి. ఈ మహాసభలు జయప్రదమైతేనే మన పోరాటానికి మరింత ఉత్సాహము, ఉత్తేజము వస్తుంది. అందుకోసం మనమంతా అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలి. ఈ ప్రచారం ఎంత జోరుగా జరిగితే అంత ఉపయోగం ఈ మహాసభల జయప్రదానికి. ఈ మహాసభలు జయప్రదమైతే ఈ జమీందారీ దుర్మార్గపు ఆగడాలను అడ్డుకోవడం సాధ్యమవుతుంది. లేదంటే వీళ్ళ ఆగడాలకు హద్దే ఉండదు. అందుకోసం వీరందరూ కూడాను విస్తృతంగా పనిచేసి రైతులందరినీ కూడాను మహాసభల జయప్రదానికి తరలిస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఒక చేత్తో ఎర్ర జెండా, ఒక చేత్తో 3 రంగుల జెండా పట్టుకొని ఈ మహాసభలకి విచ్చేసి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మందసార్ జమీందారుల మీద రైతులకు విపరీతమైన కోపం ఉంది. ఆడోళ్ల మీద జమీందారులు చేసిన దారుణాలు మా ఆడోళ్ళు ఇంకా మర్చిపోలేదు. సావో రేవో జమీందారులతో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినది. ఈ మహాసభలతో జమీందారు పీడ విరగడవుతుందంటే నేను చావుకైనా సిద్ధమే. ఈ జమీందారీ వ్యవస్థకు ఇకనైనా ముగింపు పలకాలి. వందలాది మంది మహిళల ఉసురు, వేలాది మంది రైతుల కన్నీరు, అవే జమీందారీ నాశనానికి పునాదులవుతాయి. అవే మహాసభల విజయవంతానికి కారణమవుతాయి. ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో బలవడానికి నేనే కాదు, నా కుటుంబం కూడా సిద్ధం. బాలకృష్ణమ్మ, సీతారామయ్య, ఒకసారి రండి. ఈ జెండాలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టండి. ఇది ఎర్ర జెండా, మన రైతు సంఘం జెండా. మన రైతులకు తల్లి తండ్రి కంటే ఎక్కువగా కాపాడుతుంది. దీన్ని ఒక్కసారి పట్టుకుంటే జీవితాంతం వదలకూడదు. నేను పట్టుకుంటా. తీసుకువెళ్ళండి. మీరు 10 ఏళ్ల నుంచే మా ఊరు వస్తున్నారు. వచ్చిన 10సారి మా ఇంటికి వస్తున్నారు. చాలా సంతోషం. కానీ
మిమ్మల్ని నాకు ప్రశ్న అడగాలనుకుంటున్నా. అడిగి బాబు, తప్పులేదు. ఇంతకీ మీది ఏ ఊరు? ఈ ఊరు వచ్చి మీరు ఎక్కడికి వెళ్తుంటారు? ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు? నేను సన్యాసిని. మా పుట్టు పూర్వత్రాలు అవులికి చెప్పకూడదు, మ్హూ. కానీ నీకు మాత్రం చెప్తాను నాయన. నేను మ్. అస్కీ దగ్గర ఓ చిన్న గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాను. నాకు ఊహ వచ్చినప్పుడే ఈ సన్యాసం పుచ్చుకున్నాను. అలా దేవుడి గుడులు, అన్ని ఆలయాలు తిరుగుతూ ఇక్కడికి వస్తుంటాను. ఈ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తుంటాను. నాకు గున్నమ్మని చూస్తే ముందు ముందు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమ్మాయి రకం కనబడుతుంది. అందుకే ఆ కథలు, కావ్యాలు తనతోటి చెప్పుకొని మీ ఇంటి దగ్గర కూకుంటాను. చాలా సంతోషం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.